హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్సీ. ఇప్పుడైతే మనం వీడియో మేకింగ్ చేసే టేబుల్కి లైటింగ్ సరిపోవట్లేదని ఓ లైట్ అయితే సెట్ చేస్తున్నాను. నేననే కాదు, చాలా వరకు వీడియోస్ మేకింగ్ చేసేటప్పుడు టేబుల్ పైన లైట్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనకి వీడియో విజిబిలిటీ అనేది బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలనేది ఒక చిన్న వీడియో చేసి చూపిస్తున్నాను. మనమైతే ఎలక్ట్రికల్ పైపులు ఉంటాయి కదా, అవి అయితే 3 పైపులు అయితే తీసేసుకోవాలి. వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎల్ బెండ్లు అలాగే టీ బెండ్లు అనేవి మనకి అవసరం అవుతాయి. ఎల్ బెండ్లు వచ్చేసి మనకి 6 ఎల్ బెండ్లు అలాగే 2 టీ బెండ్లు అనేవి అవసరం అవుతాయి. వాటితో మనం లైట్ సెట్టింగ్ అయితే చేస్తున్నాం. చిన్న లైట్ స్టాండ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే పైపులను పీసెస్లా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఓ వైపు టీ బెండ్, ఇంకో వైపు వచ్చేసి ఎల్ బెండ్ అనేది పెట్టేసుకోవాలి. అది మనం ఏ హైట్ కావాలనేది మన టేబుల్ బట్టి, మన టేబుల్ హైట్ బట్టి అనేది మనం చూస్ చేసుకోవాలి. సో నేను చేసే టేబుల్ హైట్ని చూసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని దానికి అవసరమయ్యేంత హైట్లో నేనైతే తీసుకుంటాను. సో మీరు మేకింగ్ చేసే టేబుల్ బట్టి మీరు చేసేసుకోవచ్చు. సో నేనైతే 6 ఫీట్ అయితే తీసుకున్నాను, లైటింగ్కి బాగుంటుందని. వీడియోస్ని అయితే వీడియోలో చూపించినట్లయితే మనం ఎల్ బెండ్లు అనేది అతికిచ్చేసుకోవాలి నీట్గా. 4 ఎల్ బెండ్లకి 4 6 ఇంచ్ పీసెస్ అయితే నేనైతే తీసేసుకున్నాను. ఇటువైపు 6 ఇంచ్ అలాగే అటువైపు 6 ఇంచ్. సేమ్ దీనికి కూడా అంతే, ఇంకో పైపు కూడా, రెండో పైపు కూడా అలానే చేసేసుకోవాలి నీట్గా. ఈ రెండింటిని అతికిస్తూ పైన ఎల్ బెండ్లు ఉన్నాయి కదా, ఆ ఎల్ బెండ్లకి మనం పైప్ అనేది మళ్ళీ అతికించుకోవాలి. నేను ఏదైతే 5 ఫీట్ అయితే తీసుకున్నాను. మీ టేబుల్ లెంత్ బట్టి మీరు తీసేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ ఉంటే లెంత్ ఎక్కువ, లెంత్ తక్కువ ఉన్నట్టయితే తక్కువ పెట్టేసుకొని మనకు అటువైపు నుంచి ఇటువైపు నుంచి లైట్స్ పెడితే మన షాడోస్ అనేది మళ్ళీ వీడియోస్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా, ఆ షాడో ఎలా అయితే కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది. సో లైటు పైన ఉన్నట్టయితే షాడో పెద్దగా డిస్టర్బెన్స్ అవ్వదు. ఓకే, ఫైనల్లీ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. స్టాండ్ అయితే బాగానే వచ్చింది, చూసారుగా. లైటింగ్ కూడా బాగానే ఉంది. దీన్ని అయితే ఇప్పుడు మనం టేబుల్ దగ్గర పెట్టి చూద్దాం. నేను వీడియోస్ చేసే టేబుల్ దగ్గర అయితే పెట్టి చూపిస్తాను మీకు. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. సో నేను చేసే టేబుల్ దగ్గర అయితే పెట్టాను. ఓకే, హైట్కి టేబుల్కి మొత్తానికి సరిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.